కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. సోమవారం బీవీ జె నాగేశ్వర్ రెడ్డి వర్గీయులు కర్నూలులో జరిగినటువంటి జైహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న సోమనాథ్ అనుచరులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఒక లేఖ విడుదల చేశారు. క్రమశిక్షణకు మారుపేరైనటువంటి తెలుగుదేశం పార్టీలో పెయిడ్ ఆర్టిస్టులు ఉండరంటూ మాచారి సోమనాథ్ వర్గీయులు చెబుతున్నారు. పార్టీ కోసం పనిచేసే నిజమైన కార్యకర్తలు ఉంటారంటూ తెలిపారు. ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి వచ్చినా సరే మనందరం ఒక బాధ్యతగా తీసుకుని తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలంటూ, అంతేకాక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటూ వారు తెలుపుతున్నారు. ఎమ్మిగనూరు టికెట్ను బీసీకి కేటాయిస్తేనే బాగుంటుందని చెప్పి మేము బీసీ ఐక్యవేదిక ద్వారా అందరికి విన్నవించుకోవడం జరిగింది. కొంతమంది దాని మీద కామెంట్ కూడా చేసినారు, పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి. పెయిడ్ ఆర్టిస్టులు అనేది వైసీపీ వాళ్ళు మాట్లాడుకునే మాటలు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడకూడదు. రాజధానిలో స్వచ్ఛందంగా రైతులు ఉద్యమాలు ధర్నాలు చేస్తే అక్కడ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి వైసీపీ వాళ్ళు రైతులను ఉద్దేశించి మాట్లాడిన మాట అది. తెలుగుదేశం వాళ్ళు మాట్లాడవలసిన మాటలు కాదు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వర్గాలు కానీ మళ్ళా అలాంటి పరిస్థితి ఇక్కడ ఏం లేదు. జయనాగేశ్వర రెడ్డి వర్గమైనా, అలాగే ఇక్కడ బీసీ సామాజిక వర్గమైనా ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అందరి అజెండా ఒకటే, అందరి జెండా ఒకటే. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలా, ఎమ్మిగనూరు నుండి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాలనేది ఏకైక లక్ష్యం ఈరోజు మా అందరిలో ఉంది. కనుక దీన్ని టికెట్ విషయం అనేది మనకు సంబంధించిన విషయం కాదు. బీసీలకు వాళ్ళు ఇచ్చినందుకు బీసీగా టికెట్ కావాలని పోరాటం, అది మా హక్కు. ఎమ్మిగనూరు టికెట్ను బీసీకి కేటాయిస్తేనే బాగుంటుందని చెప్పి మేము బీసీ ఐక్యవేదిక ద్వారా